what are we going to talk about? ఈరోజు ఏ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం? So we're going to talk about how direction is more important than speed. మరి మన వేగానికన్నా సరైనటువంటి మార్గంలో వెళ్ళడం ప్రాముఖ్యత మనం ఈరోజు చూడబోతున్నాం. So now we are in the month of June. జూన్ మాసంలో మనం ఉన్నాం. And it still feels like yesterday that we celebrated a New Year's Day. నిన్నే కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నట్టుగా అనిపిస్తుంది. And already we are in the 6th month. ఇప్పటికే 6వ నెలలోకి వచ్చేసాం. And in another few months again we will be celebrating our new year. మరి ఇంకొన్ని నెలల్లో నూతన సంవత్సరాన్ని మనం జరుపుకోబోతున్నాం. How many of you feel that the time is moving really fast? సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుందని Every one of us, right? We all feel that time is moving really fast, and in the same way we are also running with the time. సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా సమయంతోని పరుగులెడుతూ ఉన్నాం. In this fast moving age, everything is about speed. ఈ వేగంగా వెళ్ళేటువంటి తరములో అంతా కూడా వేగాన్ని గురించే స్పందిస్తూ ఉన్నారు. The speed represents success. ఈ వేగము విజయాన్ని సూచిస్తూ ఉంది. The quicker the better. ఎంత త్వరగా వేగంగా ఉంటే అంత శ్రేష్టమైంది మేలు అనుకుంటాం. Now we see everything, how fast are we going to get that in delivery or in your promotion or what, or in your job, and you think that okay, the faster we get it, that means the more famous we are going to get. మనం ఏది కావాలనుకున్నా, ఒక ఉద్యోగం, ప్రమోషన్ ఏది కావాలనుకున్నా ఎంత తొందరగా దొరికితే అంత మేలు అని మనం అనుకుంటాం. And because of that speed we hardly stop and think where our life is heading. ఈ వేగంలో పరుగులెడుతూ ఉండడంలో మనం మునిగిపోతూ అసలు మన జీవితం ఎటువైపు వెళ్తుందా అన్న ఆలోచన మనలో ఉండట్లేదు. Because it's not always about speed. The direction that you're going is also very 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 important. ఎందుకంటే కేవలం వేగం మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు, ఎటువైపున ఏ మార్గంలో వెళ్తున్నాం అన్నది కూడా చాలా We ప్రాముఖ్యమైనది. always think ASAP, right? మరి వెంటనే ఏసాప్ అని అంటాం. Anything we want ASAP. ఏది కావాలన్నా ఎంత త్వరగా అయితే అంత త్వరగా Our జరిగిపోవాలనుకుంటాం. prayer also ends ASAP. మన ప్రార్థన కూడా అలాగా ముగిస్తూ Dear ఉంటుంది. Father, thank you for this day. తండ్రి ఈ దినానికి నీకు వందనాలు. Thank ఆమెన్. you, God bless you. That's it. మరి అంత వేగంగా ప్రార్థనలు చేసేస్తాం. We ask for promotions, we need promotions ASAP. మరి ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తాం, అది కూడా వెంటనే అయిపోవాలనుకుంటాం. Everything is ASAP. అన్ని కూడా ఏసాప్ వెంటనే అయిపోవాలి. Dear Father, I want to have a car today. If you can give it the next day, I will be very happy. మరి తండ్రి నాకు ఒక కారు కావాలి, ఈ రోజు రేపే నువ్వు ఇచ్చేస్తే నాకు చాలా సంతోషం. Today you decide to get married. If I get a girl in another 5 days, I'll get married. ఈ రోజు నేను వివాహం కావాలి అని తీర్మానం చేసుకుంటాను, 5 రోజుల్లో సరైన అమ్మాయి దొరికిపోతే నాకు చాలా సంతోషం. Speed is not everything. అయితే వేగమే సర్వము కాదండి. What good is speed if you're not moving in the right direction? సరైన మార్గంలో మనం వెళ్లకుండా వేగంగా వెళ్తే మాత్రం ఏ ఉపయోగం? If you don't move in the right direction, it is always about the speed. At the end of the day, you start getting tired. మరి ఎప్పుడు వేగం మీదే మనం కేంద్రీకరిస్తూ సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోతే చివరికి మనం అలసిపోతాం. You feel exhausted. ఇక సొమ్మసిల్లిపోయి బలహీనత అయిపోతాం. Your mind keeps running always. నిరంతరం మన మనసు పరుగులెడుతూనే ఉంటుంది. Even when you're sleeping, నిద్రపోతున్నప్పుడు కూడా you start thinking what is happening in someone else's life. మరొకరి జీవితంలో ఏం జరుగుతుందా అన్న ఆలోచనలు మనకు ఉంటాయి. And thanks to Instagram, you open up and see a lot of success stories. ఇంక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ వాళ్ళ విజయాలు సాధించినవి చూస్తా And you ఉంటాం. start worrying, dear Father, when am I going to post my success story over there? అందరిని బట్టి ఇంకా చింతన కలిగి, ప్రభా నా విజయాన్ని నేను ఎప్పుడు పోస్ట్ చేయగలుగుతాను When అనుకుంటా. am I going to talk about my things? నా విషయాల గురించి ఎప్పుడు నేను అందరికీ సంతోషం చెప్పుకోగలను? When will my day come? ఎప్పుడు నా దినం వస్తుంది? Now I want you to remember that when you're moving in the right direction, అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరైన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు nothing can stop you from reaching your destination. మన గమ్యాన్ని చేరుకోకుండా ఏది ఆపలేదండి. Nothing is going to stop you. ఏది మిమ్మల్ని ఆపలేదు. But speed is not always everything. అయితే కేవలము వేగమే సర్వం మాత్రం కాదు. Whenever I want to complete something real fast, ఏదైనా నేను చాలా త్వరగా చేసి ముగించాలి the అనుకున్నప్పుడు messier it becomes for me. మరి అంతగా ఇంకా క్లిష్టంగా గందరగోళంగా అయిపోతుంది. If I want to make a cup of tea real fast, మరి ఒక టీ చాలా త్వరగా నేను తయారు I చేసేయాలనుకుంటే start spilling the sugar, I start spilling the milk, I don't pour it properly in the cup, everything is messy. ఆ పంచదారని అటు ఇటు పడేస్తూ ఉంటాం, అందులో సరిగ్గా పోయలేవు, అన్నీ కూడా మరి భిన్నంగా అయిపోతూ ఉంటాయి. Always happens to me. Does it happen to any one of you?
నాకు ఎప్పుడు ఇలాగే అవుతుంది, మీకు కూడా అవుతుంది The అనుకుంటా. faster you want to move, the more time it takes. ఎంత తొందరగా మనం వెళ్ళాలనుకుంటే అంత ఆలస్యం Now, అయిపోతుంది. what is the point in cooking a pot of beautiful biryani with half-cooked rice? మరి ఒక మంచి బిర్యానీ మనం వండాలి అనుకున్నప్పుడు సగం ఉడికినటువంటి ఆ బియ్యం ఉంటే ఎలా ఉంటుంది? What is the point of building a bridge in record time that with one strong wind it breaks down? మరి రికార్డ్ టైంలో వేగంగా ఒక బ్రిడ్జ్ తయారు చేసేసిన ఒక తుఫాన్ వచ్చేటప్పుడు పడిపోతే అది ఉపయోగం ఏంటి? Now you need to understand, when you're running always, మనం నిరంతరం పరిగెడుతూ ఉన్నప్పుడు, when you're always running behind speed, ఎప్పుడు ఈ వేగం వెంబడి పరుగులెడుతూ ఉంటాయి, when you're always, constantly running, నిరంతరం నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు it is very hard to take a turn. అది మనం మలుచుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. Can you see a fast car which can easily turn in చాలా the right time? చాలా వేగంగా వెళ్తున్నటువంటి కారు ఒక సరైనటువంటి సమయంలో ఒకవేళ తిప్పాలనుకుంటే తిరగగలుగుతుందా? Me and when my husband, the pastor, whenever we take a road trip, when he's on high speed, మరి నేను నా భర్త పాస్టర్ గారు రోడ్ ట్రిప్ లో వెళ్తున్నప్పుడు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు అనుకోండి, and he says that if there is some restaurant, let's stop for coffee. మరి ఇక్కడ మంచి రెస్టారెంట్ మనకు కనిపించింది, కాఫీ తాగుదాం ఆగి అని అంటే 99.9 times 99.9% we miss that coffee shop. ఆ కాఫీ షాప్ మేము దాటి వెళ్ళిపోతాం. Because he's at such high speed, before I say that there is a coffee shop here, we are already 1 kilometer away. ఎందుకంటే వారు ఎంత స్పీడ్ గా ఉంటారంటే ఇదిగోండి కాఫీ షాప్ వచ్చిందని చెప్పేటప్పటికి 1 కిలోమీటర్ A దాటేస్తారు. lot of times it is very difficult to stop and take a turn, or you stop and think about where you're going and what you're doing when you're always running. కనుక ఎప్పుడు పరుగులెడుతూ ఉన్నప్పుడు ఒక నిమిషం ఆగి అసలు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తావు అని ఆలోచించడం చాలా No, I'm కష్టమైపోతుంది. not telling you to start becoming lazy. దానికి అర్థం సోమరితనంగా ఉండమని కాదు. I'm telling you to stop being hasty. అలాగా వేగంగా లేక ఆతృతగా ఉండడం You ఆగిపోవాలి. need to be thoughtful about what action you are taking. మనం చేసేటువంటి కార్యాలు ఆలోచన పూర్వకంగా You చేయాలి. need to be thoughtful about your behavior. మన వ్యవహరణ విషయంలో ఆలోచన రహితంగా You need పూర్వంగా to be ఉండాలి. thoughtful about the way you're leading your life. మన జీవితాన్ని జీవించే విధానం విషయంలో ఆలోచన పరంగా ఉండాలి. You need to take some wise decisions along the way. మనం వెళ్తున్నటువంటి మార్గంలో మంచి సలహాలు మనం తీసుకోవాలి. Now, when you stop of worrying about how speed you're going or how fast you're achieving things, you will start enjoying every moment of your life. మనం ఎంత వేగంగా వెళ్తున్నాం, ఎంత వేగంగా సాధిస్తున్నాం అన్న విషయంలో మనం ఆలోచన చేయడం మానేస్తే మనకున్నటువంటి స్థితిని మన జీవితాన్ని బట్టి మనం You సంతోషించగలుగుతాం. will start building quality relationships in your life. మంచి సరైన నాణ్యమైనటువంటి సంబంధాలు మన జీవితంలో మనం You నిర్మించుకోగలుగుతాం. will start having quality in your life. మంచి నాణ్యత మన జీవితంలో ఉంటుంది. The quality of your performance in your work. మన ఉద్యోగులు మనం పనిచేసేటువంటి రీతి చాలా నైపుణ్యంగా The ఉంటుంది. quality of friendships that you have. మనకున్నటువంటి స్నేహం చాలా మంచి స్నేహాలు ఉంటాయి. The quality of the work that you're doing. మనం చేస్తున్నటువంటి పని యొక్క నాణ్యత బాగుంటుంది. Everything will start increasing when you're being thoughtful about what you're doing. ఆలోచనాపూర్వకంగా మనం చేసే పని చేస్తున్నప్పుడు అన్ని కూడా శ్రేష్టమైనవి, మేలుకరంగా ఉంటాయి. Now you start enjoying your journey, as well as the people around you also will start enjoying the journey. అలా వెళ్తున్నప్పుడు మన ప్రయాణం మనం ఆనందిస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో పాటు ఆనందించగలుగుతారు. Let's open our Bibles to Jeremiah 6:16 and see what the Lord says over here. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో మనము ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. This is what the Lord says. ప్రభు అయిన యెహోవా ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. Stand at the crossroads and look, ask for ancient paths, ask where the good way is and walk in it, and you will find rest for your souls. But you said, we will not walk in it. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచూ ఉన్నారు. Now here the prophet speaks about the path that we are taking. ఇక్కడ మనం వెళ్తున్న మార్గాన్ని గురించి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. He's speaking about the path you need to consider in your life. మన జీవితంలో ఎటువంటి మార్గాన్ని గురించి మనం ఆలోచన చేయాలి, వెళ్ళాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. Now this prophecy is about the tribe of Judah. ఈ ప్రవచనము యూదా గోత్రానికి ఇస్తూ ఉన్నాడు. He sees that people are being disobedient. అక్కడ దేవునికి అవిధేయతగా వారు ఉన్నట్టుగా చూశాడు. He is seeing that people are not as per
living as per the way of God. దేవుని మార్గాల్లో వారు జీవించట్లేదు అని ప్రవక్త చూస్తున్నాడు. They are taking the wrong path. తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. They are just running with time. ఆ సమయంతోని పరుగులెడుతున్నారు. And they are forgetting the teachings of God. దేవుని ఉపదేశాల్ని మర్చిపోతున్నారు. Now Jeremiah here says that there will be consequences. అయితే దానికి ఫలితాలు మీరు అనుభవించాల్సి ఉంటుందని యెరెమయా చెప్తున్నాడు. This is not something to threaten you or to scare you. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని మాటలు కాదండి. But it is a principle over here. ఇది దేవుని యొక్క సిద్ధాంతం ఇది. For every action there will be a consequence. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. So you need to start being thoughtful about the actions that you're doing. కనుక మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో చాలా ఆలోచన పూర్వకంగా మనం We చేయాలి. need to keep an eye on ourselves and keep a check on ourselves that if we are walking away from the path of God. మనం మెలకువగా ఉండి దేవుని మార్గంలో వెళ్తున్నామా, ఆ మార్గానికి దూరంగా వెళ్తున్నామా అని నిరంతరము గమనిస్తూ ఉండాలి. In that speed, are you ignoring the word of God? ఆ వేగంలో పడిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? Here it says, stand at the crossroads and look. మరి ఆ మార్గములలో నిలిచి చూడుడి. Very in simple words, is asking you to stop and be thoughtful. అనగా ఒక నిమిషం ఆగి మీరు ఆలోచన చేయండి అంటున్నా. He's asking you to look where you're going. అసలు మీరు ఎటువైపు వెళ్తున్నారో ఒకసారి చూసుకోండి. He's asking you to consider the right way. సరైన మార్గం ఏంటో గమనించండి. At the crossroads. అక్కడ ఆ మధ్యలో ఉన్నప్పుడు When you're at the crossroads, if you're at high speed, you won't even understand if you're going in the right path. ఆ క్రాస్ రోడ్ లో ఉన్నప్పుడు ఒకవేళ వేగంగా మీరు వెళ్తుంటే సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థం కాదు. When you're at the crossroads, you need to stop and think where you're heading. ఆ క్రాస్ రోడ్ లో ఉన్నప్పుడు మనం అసలు ఏ వైపు వెళ్తున్నామా అని ఒక నిమిషం ఆగి చూడాలి. Here says that ask for ancient paths. పురాతన మార్గములను గురించి విచారించుడి అంటున్నాడు. Ask. అడుగుడి, విచారించుడి. Nothing wrong in asking. ఇతరులను అడగడములో తప్పేమీ ఉండదు. Ask God for the right direction. సరైన మార్గం గురించి దేవుని అడగాలి. Ask the right people for right guidance. సరైనటువంటి వారిని సరైన ఉపదేశం కోసం మనం అడగాలి. What does ancient path over here mean? ఇక్కడ పురాతన మార్గములు అనగా అర్థం ఏంటి? A path which has been taken many times. చాలా సార్లు వెళ్ళినటువంటి మార్గం అది. Where a lot of prophets have walked. అనేక మంది ప్రవక్తలు నడిచిన మార్గం. Where a lot of teachers have walked. అనేక బోధకులు నడిచిన మార్గం. Where a lot of wise men have walked. అనేక జ్ఞానులు నడిచిన మార్గం. Where Jesus has walked. యేసు నడిచిన మార్గం అది. He's asking you to stop and think about that path. మరి ఒక నిమిషం ఆగి ఆ మార్గాన్ని గురించి విచారణ చేయండి అంటున్నాడు. The path that has been set clear for you. మరి తేటగా మీకోసం వేసి ఉంచిన మార్గం. The path which has been set apart for you. మీ కొరకు ప్రత్యేకింపబడినటువంటి మార్గం అది. The God ordained way. దేవుడు నియమించిన మార్గం అది. You need to start taking those ancient paths. ఆ పురాతన మార్గముల గురించి మీరు ఆలోచన చేయడం ఆరంభించాలి. Whenever we feel that we are going nowhere, మరి మనం ఎటు ముందుకి వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు, we are too confused with the new things. కొత్త విషయాలు సంభవిస్తూ ఉండగా మనం కలవరపడుతున్నప్పుడు, The most simple thing that we can do is to go back to the root. మనం చేయగలిగినటువంటి మరి సాధారణమైన అంటే మన మూలానికి తిరిగి మనం వెళ్ళాలి. Go back to the guidance that God has given in the previous time. మరి గతించిన సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మార్గోపదేశం వైపు మనం తిరగాలి. Again he says, ask where the good way is and walk in it. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. How many of us are asking the Holy Spirit to guide us in the right path? సరైన మార్గములో నడిపించు ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుని ఎంతమంది మనం అడుగుతున్నాం? Are we taking the shortest and the easiest path, or are we actually walking in the right way? సులువైన మార్గం అడ్డు మార్గాల్లో పరుగులెడుతున్నామా లేక సరైన మార్గంలో మనం Here వెళ్తున్నామా? we see path and way. మరి ఇక్కడ మార్గము, ఇక్కడ మరి ఆ వీధి కూడా చూస్తూ ఉన్నాం. Path means that the route that you're taking. మార్గం అనగా మనం తీసుకునేటువంటి ఆ యొక్క వెంబడి వెళ్దాము. Way is the direction you're leading your life as. అనగా మన జీవితము ఎటువైపున నడిపించబడుతుంది. What are the moral values that you're holding? ఎటువంటి నైతిక విలువల్ని కలిగి మనం ఉన్నాం. What are the principles that are you following? ఎటువంటి సిద్ధాంతాలు నేను అనుసరిస్తూ ఉన్నాను. What is the character that you're holding today? మనం ఎటువంటి లక్షణాలని మనం కలిగి ఉన్నాం. Very simply put, which manner are you leading your life? అనగా మార్గం అనగా ఏ రీతిలో ఎటువంటి విధానంలో మన Now జీవితాన్ని today when you stand in front of the mirror, are you proud of the way that you're leading your life? ఈ రోజు మనము ఏ మార్గంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం? Way. మరి త్రోవ, Jesus is the way. యేసే మార్గమై ఉన్నాడు. Meaning you can take guidance from him in building your life. అనగా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఆయన నుంచి మన ఉపదేశము Through his పొందుకోవచ్చు. guidance you can set your life
in a right way. ఆయన సరైనటువంటి నడిపింపు ఉంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్తుంది. And it says in the last, and you will find rest for your souls. అప్పుడు మీకు నెమ్మది కలుగును. Now how do we know, are we on the right path or the wrong ones? ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నామా తప్పు మార్గంలో ఉన్నామా ఎలా తెలుస్తుంది? How do we know if we are leading our life in the right way? సరైన మార్గంలో మనము త్రోవలో మనం వెళ్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది? When you have rest in your lives. మన జీవితంలో నెమ్మది When కలిగినప్పుడు, you have peace in your life. మన జీవితంలో సమాధానం ఉన్నప్పుడు, Now God over here is saying, if you find the right path, సరైన మార్గాన్ని నువ్వు కనుగొంటే, if you walk in the good way, సరైనటువంటి త్రోవలో నువ్వు నడుస్తున్నట్టయితే, if you reach out to the right people, సరైనటువంటి వారిని నువ్వు కలిగి ఉంటే, if you reach out to God, దేవునికి నువ్వు మొరపెట్టినట్టయితే, if you are under his guidance, ఆయన నడిపింపులో నువ్వు వెళ్తున్నట్టయితే, when you stop and when you are thoughtful about the way you are leading your life, ఆగి మన జీవితం వెళ్తున్న విధానం గురించి మనం ఆలోచిస్తున్నట్టయితే, and when you walk in his path, you will find rest. ఆయన త్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. Amen. Today, if you are, I don't know how many of you are leading a life with speed. ఎంతమంది మీరు వేగంగా వెళ్ళాలని పరుగులెడుతున్నారో నాకు తెలీదు. I don't know how many of you are just taking decisions in and out. మరి ఇష్టానుసారంగా తీర్మానాలు ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలీదు. How many of you are changing your lives just because of one emotion that you're holding? ఒక్క భావోద్రేకాన్ని బట్టి మన జీవితాన్నే ఎంతమంది మార్చేసుకుంటున్నారో Because of తెలీదు. that one incident that has happened. ఒక్క జరిగిన సంఘటన బట్టి మన జీవితాన్ని మార్చేసుకుంటూ ఉంటాం. Probably you have changed your entire way than which you need to lead. మనం వెళ్ళాల్సినటువంటి మార్గం కాకుండా వేరు మార్గాన్ని మార్చేసుకున్నావేమో. God today is asking you to stop. ప్రభు అంటున్నాడు, ఈ రోజు నువ్వు ఒక నిమిషం ఆగు అంటున్నాడు. He's asking to stop and look. ఆగి నువ్వు చూడు అంటున్నాడు. If you do not understand, take the guidance. ఒకవేళ నీకు అర్థం కాకపోతే నువ్వు ఉపదేశాన్ని తీసుకో. If you do not understand, go back to the ancient path. నువ్వు అర్థం చేసుకోకపోతే పురాతన మార్గంలోనికి Which he వెళ్ళు. has already set apart for you. ఆయన మీ కొరకు ఇప్పటికే ఉంచినటువంటి Which త్రోవ. many people have treaded upon. అనేకులు ఇప్పటికే ఆ మార్గంలో వెళ్ళారు. It is going to be easy for you there. అది నీకు చాలా సులువుగా It is ఉంటుంది. going to be peaceful for you there. అది నీకు సమాధానకరంగా ఉంటుంది. And God's word will give you rest. అప్పుడు దేవుడు మీకు నెమ్మదిని Today I want you కలుగజేస్తాడు. all to stand up on your feet. దయచేసి అందరం లేచి నిలబడదాం. Let us hold on to the offerings today. మన కానుకల చేత పట్టుకుందాం. And today, if you're running in a directionless way, ఒకవేళ ఎటు తోచని మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నట్టయితే, or probably you're leading a moralless life, లేక మనకు సరైనటువంటి జీవితాన్ని జీవించకపోతే, probably those principles that you were holding in the past have disappeared today. గతించిన మీరు కలిగి ఉన్నటువంటి చక్కటి సిద్ధాంతాలు ఈ రోజు మీ జీవితంలోంచి కనబడట్లేదేమో. Probably you're not the person of character today, సరైనటువంటి వ్యక్తిత్వం మీకు ఈ రోజు లేకుండా ఉన్నారా? but you want to change it today. అయితే నా జీవితాన్ని ఈ రోజు నేను మార్చుకుంటాను అని ఆశ Let ఉంటే us stop once. ఒక నిమిషం ఆగుదాం. Let us look into us. మనలో మనం పరీక్ష చేసుకుందాం. Let us look into our hearts and into our soul. మన హృదయంలో మన ఆత్మలో ఒకసారి పరిశోధన చేసుకుందాం. Let us reach out to God today ఈ రోజు దేవుణ్ణి అడుగుదాం. and ask him to guide us in the right way. ప్రభువా సరైన మార్గంలో నడిపించు అని అడుగుదాం. Ask him to guide us in the right path. సరైనటువంటి త్రోవలో నన్ను నడిపించు ప్రభువా. Today let us open our mouths and ask him to. మన నోరులు తెరిచి ప్రభువుని అడుగుదాం. Because remember, ask and you shall receive. అడుగుడి మీకు మీరు పొందుకుంటారు అని అంటున్నాడు. Let us all pray. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, we thank you for this day. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Dear Father, we thank you for this beautiful morning that you have given us. అద్భుతమైన ఈ ఉదయాన్ని బట్టి నీకు వందనాలు We నాయనా. thank you for filling us with your word today, O నీ Father. వాక్యంతో మమ్మల్ని నింపినందుకు నీకు Dear వందనాలు. Father, today we stop and we start looking into us, O Father. ప్రభువా ఈ రోజు మా జీవితంలో మేము ఆగి మేము పరీక్ష చేసుకుంటున్నాం. Probably we are doing the wrong things, O Father. బహుశా మేము తప్పుడు కార్యాలు చేస్తూ ఉన్నాము. Probably we are walking in the wrong path. తప్పుడు మార్గంలో మేము నడుస్తున్నాము. Probably we are just running without even understanding where we are heading today, O అసలు Father. ఎటువైపు వెళ్తున్నామో తెలియకుండానే పరుగులెడుతున్నామేమో. Today we ask for your guidance in our lives. Today we surrender our control to you, O Father. మీ జీవితం మీద నియంత్రణ సంపూర్ణ నీ చేతికి Dear అప్పజెప్తున్నాను. Father, we ask for you to guide us on the right way. ప్రభువా సరైన మార్గంలో మమ్మల్ని నడిపించమని Dear ప్రార్థిస్తున్నాం. Father, we also pray for the offerings today. కానుకల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం Bless in తండ్రి. each and every hand that is giving unto you, O Father. నీ కొరకు ఇస్తున్నటువంటి ప్రతి హస్తాన్ని దీవించండి. Let them find peace, happiness and abundance in their lives. సంతోషము, సమాధానం, విశ్రాంతి, ఆశీర్వాదము, సమృద్ధి వారు పొందుకోవడానికి సహాయం Dear చేయండి. Father, as the pastor today comes and preaches the word, పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని ఉపదేశించడై ఉండగా talk to us, O Father. మాతో మాట్లాడండి నాయన. Cleanse us and strengthen us, O Father. మమ్మల్ని కడిగి వేయండి, మమ్మల్ని బలపరచండి. Let him be a guide to us, O Father, who
takes us in the right way. సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఉపదేశంగా ఉండడానికి సహాయం Dear చేయండి. Father, we thank you తండ్రి నీకే వందనాలు and చెల్లిస్తున్నాను. we glorify you. నిన్నే మహింపరుస్తున్నావు In నాయన. Jesus' mighty name we ask and pray. యేసు సర్వశక్తి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.